సమ్మర్ వచ్చిందంటే చాలు మందారాలు అనేది అయితే విపరీతంగా పూస్తాయండి. అండ్ చెట్టు నిండా కూడా పూలు మొగ్గలతో నిండిపోతాయి. మీ మొక్కలకు ఇంకా మొగ్గ రావట్లేదు, పూలు పూయట్లేదు అంటే ప్రాబ్లం ఎక్కడ ఉంది, కారణం ఏంటో తెలుసుకొని ఆ కారణాలు అనేది సాల్వ్ చేసుకొని ఫెర్టిలైజర్స్ అయితే ఇవ్వండి. ఈరోజు చూపిస్తున్న ఫెర్టిలైజర్ అయితే 15 రోజులకు ఒకసారి మీ మొక్కలకైతే ఇవ్వండి. ఇది ఇవ్వడం వలన మన మొక్కలకి పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ అన్ని రకాల పోషకాలు అంది మొగ్గలు అనేది అయితే ఎక్కువగా రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. చూస్తున్నారు కదండి, మా గార్డెన్లో అయితే లైట్ పింక్ కలర్ మందారం అయితే ఎంత పెద్ద సైజులో పూసింది కదండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ప్లీజ్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా గార్డెన్లో అయితే చూడండి ఎంత బాగా ఫ్లవర్స్ వచ్చాయో. మా గార్డెన్లో ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయో కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి. మొక్కలు చూడండి అసలు ఎంత పెద్దగా, ఎంత మంచి సైజులో వచ్చాయో. చాలా బాగా పెరుగుతున్నాయండి. మన మొక్క అనేది ఎంత పెద్దగా పెరిగితే అంటే ఎక్కువగా స్టెమ్స్ వస్తే మొగ్గలు అనేవి కూడా చాలా బాగా వస్తాయి కదా. చూస్తున్నారు కదండి, ఒక్కో స్టెమ్కి ఎంత చక్కగా మొగ్గలు అనేవి అయితే వచ్చాయో. ఇదే విధంగా మీ గార్డెన్లో కూడా పూయాలి అంటే తప్పకుండా జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. ముఖ్యంగా పూలు ఇంకా స్టార్ట్ అవ్వలేదంటే మాత్రం కొన్ని కారణాలు ఉంటాయండి. ఆ కారణాలు ఏంటి అనేది అయితే నేను చెప్తాను. ఈరోజైతే 4 కారణాలు చెప్తానండి. మన గార్డెన్లో మొక్కలు చూడండి ఎంత రిఫ్రెష్ అయ్యాయో. సమ్మర్ రాగానే ముఖ్యంగా మందారాలు అయితే ఎక్కువగా ఎండని ఇష్టపడతాయి. ఎంత ఎక్కువ ఎండ ఉంటే అంత ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాయి అన్నమాట. కాబట్టి మీరు ఖచ్చితంగా ఎండలో పెట్టడానికి అయితే ట్రై చేయండి. అంటే మార్నింగ్ నుంచి బాగా ఎండ ఎక్కువగా ఉంది అనుకుంటే అట్లీస్ట్ 1 వరకు ఎండలో అయినా పెట్టండి. మరీ నీడలో అయితే పెట్టకండి. ఎండ ఎంత ఎక్కువగా ఉంటే మొగ్గలు పెద్ద సైజులో వచ్చి పూలు అనేవి చాలా బాగా పూస్తాయి. మార్చి 15th లోపు ఏం చేయాలి అంటే పూలు పూయట్లేదు, మొక్క ఫ్రెష్గా లేదు అంటే మాత్రము రీపాటింగ్ అయితే చేసుకోండి. అది కూడా మార్చి 15th లోపు అయితే చేసుకోండి. ఎందుకంటే తర్వాత ఎండలు అనేవి ఎక్కువగా అయిపోతాయి. మనం రీపాటింగ్ చేసినా సరే అవి స్ట్రెస్లోకి వెళ్తాయి. కాబట్టి ఈలోపే రీపాటింగ్ అనేది అయితే చేసేసుకోండి. ఇంకా రూట్ బాండ్ అవ్వడం వల్ల కూడా పూలు అనేవి సరిగా రావండి. రూట్ బాండ్ అంటే మనకి కొన్ని నిండా వేర్లు వచ్చి ఎక్కువగా అయిపోవడం వల్ల కూడా పూలు సరిగా రావు. నెక్స్ట్ వచ్చేసి కొమ్మలండి. ఇలా ముద్దుగా ఉన్న కొమ్మలు, పూలు పూయని కొమ్మలు, వాటిని అయితే ఖచ్చితంగా ప్రూనింగ్ చేసుకోవాలి. ఇంకా మొక్కకి ప్రూనింగ్ అండ్ రీపాటింగ్ ఒకేసారి అయితే చేయకూడదండి. అంటే మొక్క సరిగా ఎదగడం లేదు అంటే రీపాటింగ్ చేశారనుకోండి, వెంటనే ప్రూనింగ్ అనేది చేయకండి. 15 days ఆగండి. ఆ మొక్క మనం పెట్టుకున్న మట్టిలో సెట్ అయిన తర్వాత మీరు ప్రూనింగ్ అనేది అయితే చేసుకోండి. 2 ఒకేసారి చేసుకుంటే మొక్క అనేది స్ట్రెస్లోకి వెళ్ళి మళ్ళీ రావడానికైతే టైం పడుతుంది. ఒక్కోసారి చనిపోయే ఛాన్స్ కూడా ఉంటుందండి. ఇంకా మన మొక్కలున్న కుండీలో ఎలాంటి వీడ్ అనేది అంటే గడ్డి అనేది లేకుండా ఎప్పటికప్పుడు ఇలాగ తీసేసుకుంటూ ఉండాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే నేల ఉసిరి అండి. ఇది చిన్న కొద్దిగా మొక్క ఉన్నా సరే కుండీ మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయి మనం ఏం ఫెర్టిలైజర్ ఇచ్చినా సరే ఈ వీడ్ అనేది తీసుకొని ఏపుగా పెరుగుతుంది. మన మొక్కను అనేది అయితే అస్సలు పెరగనివ్వదండి. అందుకనే మనం ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు ఖచ్చితంగా వీడ్ అనేది అంటే గడ్డ అనేది ఏది లేకుండా చక్కగా తీసేసుకొని అప్పుడు మనం ఫెర్టిలైజర్స్ అనేది అయితే ఇవ్వాలండి. ఇక్కడ చూపిస్తున్న మొక్కకైతే మొత్తం కూడా ప్రూనింగ్ చేసుకున్నానండి. ప్రూనింగ్ చేసుకున్న తర్వాత కొత్త కొమ్మలు, చిగుర్లు వచ్చి మొగ్గలు చూడండి అసలు ఎంత బాగా వచ్చాయో. కొత్తగా వచ్చిన కొమ్మలకు మాత్రమే మనకు చక్కగా చిగుర్లు వచ్చేసి వెంటనే మొగ్గలు అనేవి అయితే స్టార్ట్ అవుతాయండి. అసలు ఈ కలర్ చూడడానికి కూడా ఎంత ప్లెజెంట్గా ఉందో చూడండి. చాలా బాగా అయితే ఉంది. మనం గార్డెన్లోకి వెళ్ళగానే మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇక్కడ చూపిస్తున్నది అయితే టీ పౌడర్ అండి. వాడేసిన అంటే మనం టీ పెట్టుకుంటాం కదా, వాడేసిన టీ పౌడర్ అండి. ఇదైతే వారానికి ఒక్కసారి ఒక గుప్పెడు మొక్కకైతే అందిస్తూ ఉంటానండి. ఈ టీ పౌడర్లో టానిక్ యాసిడ్ ఉండడం వల్ల కుండీలో ఉన్న మట్టిని ఎసిడిక్గా ఉంచుతుంది. మందారాలకైతే ఇలాగ ఎసిడిక్ నేచర్లో ఉంటే పూలు అనేది చాలా బాగా వస్తుంది. అలాగే మనం ఇచ్చిన పోషకాలన్నీ కూడా వేర్ల ద్వారా మందారం మొక్క అనేది బాగా తీసుకుంటుందన్నమాట. మొక్కని ప్రూనింగ్ చేసుకున్న తర్వాత నైట్రోజన్ ఎక్కువగా ఉన్న ఫెర్టిలైజర్లు అయితే ఇవ్వాలన్నమాట.
ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవైతే సోయా బీన్స్ అండి. దీంట్లో ప్రోటీన్స్ అనేది చాలా రిచ్గా ఉంటుంది. ఇది ఇవ్వడం వల్ల మన మొక్కలు అనేది చాలా హెల్తీగా పచ్చగా గ్రీన్గా అయితే ఉంటాయండి. వీటిని ఒక 2 స్పూన్ల సోయా బీన్స్ని అయితే ఓవర్ నైట్ అయితే సోక్ చేసుకోవాలండి. ఓవర్ నైట్ సోక్ చేయడం వల్ల వీటికి మొలకలు అనేవి రావండి. కానీ మనం మట్టిలో వేస్తేనే మొలకలు వస్తాయి. కానీ మొలకల స్టేజ్లో అంటే లోపల మొలకెత్తే ఉంటుంది కదా, ఇలాగా మొలకల ద్రావణంలాగా చేసుకొని మనం మొక్కలకి ఇచ్చారంటే చాలా బాగా ఫ్లవర్స్ వస్తాయండి. చూసారు కదండి, ఇలాగా ఓవర్ నైట్ సోక్ చేసుకున్న సోయా బీన్స్ని అయితే చక్కగా ఇలాగా పేస్ట్ లాగా మిక్సీ అయితే పట్టుకోవాలండి. అంటే మనం దోశ బ్యాటర్కి ఎలా అయితే మిక్సీ పట్టుకుంటామో అలాగా చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఒక చిన్న కప్ అంతా అయితే వచ్చిందండి. దీన్ని ఒక 5 లీటర్స్ వాటర్లో అయితే చక్కగా డైల్యూట్ చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఇలాగా డైల్యూట్ చేసుకున్న ఫెర్టిలైజర్ని మొక్క మొదట్లో ఇచ్చుకోవడమేనండి. ఈ సోయాబీన్స్లో ప్రోటీన్స్ అనేది బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మొక్కలు ఎక్కువగా పచ్చదనంతో ఉంటాయి. అండ్ దీనిలో ఆయిల్ కంటెంట్ కూడా ఉంటుంది కాబట్టి మొక్కలకు అనేది పెస్ట్, దోమ, తర్వాత రెక్కల పురుగులు రాకుండా కూడా అరికడుతుందన్నమాట. మనం ఇలాగా మిక్సీ పట్టుకొని తయారు చేసుకున్న ఫెర్టిలైజర్ని మొక్క మొదట్లో పోసుకోవచ్చు. ఇంకా దీన్ని వడకట్టి మొక్క మీద స్ప్రే చేసుకోవచ్చు అండి. చాలా బాగా అయితే పనిచేస్తుంది. నేనైతే ఇప్పుడు మొక్క మొదట్లో అయితే ఇస్తున్నానండి. నా దగ్గర ఉన్న అన్ని రకాల అంటే గులాబీ, ఇంకా మందారం, ఇలాంటి అన్ని మొక్కలకు కూడా ఇచ్చుకోవచ్చండి. చాలా బాగా పనిచేస్తుంది. మొక్కలు చాలా ఎక్కువగా వస్తాయి. అలాగే చెట్లు అనేది చాలా గ్రీన్గా, హెల్తీగా, పచ్చగా కలకల్లాడుతూ అయితే ఉంటాయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.